హాయ్ అండి, అందరికీ నమస్కారం. బాగున్నారండి? మేము కూడా చాలా బాగున్నాము. నైట్ అయితే మినపప్పు అయితే ఒక 2 గ్లాసులు అయితే నానబెట్టానండి. ఇంకా అవన్నీ అయితే పొద్దున్నే కడుగుతున్నాను. పొట్టు చూడండి ఎంత ఉందో. ఇంకా ఇవి అయితే కొంచెం మట్టి అట్ట కూడా ఉంది కదా, ఇక అందుకని చెప్పి ఇంకా ఆ కలర్లో ఉన్నాయండి. నేను 7-8 సార్లు అయితే కడిగాను. ఇంకా గారెలు వండుకోవడానికైతే ఇంకా ఇట్లా మినపప్పు నానబోసానండి నైటు. కానీ గారెలు వండుకోవడానికి పొట్టు మినపప్పే టేస్ట్గాను బాగుంటాయండి. ఇక అందుకని చెప్పేసి అవి నానబెట్టాను. నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఆల్రెడీ చూసేవాళ్ళు కూడా వీడియోని లైక్ చేయండి. ఇంక ఇలా అయితే పప్పు కడిగేశాను. ఒక నైట్ అంతా నానబెట్టేశానండి నేను. ఇంకా తెల్లగా అయితే కడిగాను. చాలాసార్లు కడిగానండి, ఒక 7-8 సార్లు కడిగాను. ఇంక ఇట్లా తెల్లగా అయితే అయినాయి. ఇంక ఇవన్నీ అయితే మిక్సీ పడతాను. ఇంకా ఇప్పుడు ఇందులో ఏం వేయట్లేదండి, ఓన్లీ పప్పే పడతాను నేను. ఇంకా ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఇంక ఈ పప్పు అంతా అయితే మిక్సీ గిన్నెలో వేసి మొత్తం అయితే మిక్సీ పడతానండి. పిండిని అయితే ఇట్లా పట్టానండి, మరీ గట్టిగా కాదు, మరీ లూజ్గా కాదు. ఇంక ఈ విధంగా అయితే పిండి పట్టేశాను, మిక్సీ పట్టానండి. ఇప్పుడైతే పాల ప్యాకెట్ ఉంటుంది కదా, అదైతే 3 వైపులు కట్ చేసి అయితే నేను ఇట్లా పెట్టుకున్నానండి. దాని మీద కొంచెం వాటర్ అయితే తడిపేసి ఇట్లా కొంచెం కొంచెం పిండి తీసుకొని గారెలు అయితే దాని మీద చేస్తున్నానండి. పిండి కొద్దిగా లూజ్గా కూడా ఉంది, ఇంకా అందుకని చెప్పేసి దాని మీదే చేస్తాను. లూజ్గా ఉన్నా కూడా బాగానే వస్తాయండి. ఇంకా ఈ పాల ప్యాకెట్ మీద చేస్తే బాగానే వస్తాయి. చేతికైతే ఎక్కువగా అంటుకుపోతుంది, ఇక అందుకని చెప్పి నేను ఇంకా ఆ ప్యాకెట్ మీద అయితే చేశాను. ఇదిగోండి, ఇంక ఇట్లా అయితే చేశాను. ఇవి కూడా అతుక్కోకుండా అయితే బాగా వచ్చినాయి, వేయడానికి కూడా బాగానే ఉన్నాయండి. గారెలు అయితే చేసి చాలా రోజులు అవుతుందండి. ఇంకా పిల్లలు కూడా అడిగారని చెప్పేసి నేను ఇప్పుడైతే వేస్తున్నాను. ఇదిగోండి, ఈ 2 అయితే కొన్ని చేతితో వేసాను. ఇంకా 2 అయితేనేమో అట్లా ముందర దాని మీద అయితే వేసానండి. ఇంకా మళ్ళీ మిగతా అన్నీ ఇంకా ఈ పాల ప్యాకెట్ కవర్ మీదే ఇంక చేస్తున్నాను. కొద్దిగా పిండి తీసుకొని ఇంక ఇట్లా గారెలు చేసుకుంటే బాగుంటాయండి. అసలు నేను ఇంకా ఏం వేయలేదు, ఒక సాల్ట్ కలిపాను అంతే. పట్టిన తర్వాత సాల్ట్ కలిపితే ఇంకా బాగా పిండి కొద్దిగా లూజ్ అయిందండి. సాల్ట్ ఒక్కటే కలిపాను, వంట సోడా అట్ట కూడా ఏం కలపలేదు. గారెలు అయితే ఫస్ట్ వేసినవి అయితే వచ్చినాయండి. ఇంక నేను అవి అయితే తీస్తున్నాను. కొద్దిగా ఎడంగుండి తీస్తున్నానండి, ఎందుకంటే అవి చిందుతూ మీద పడుతున్నట్టు ఉంది. అందుకని చెప్పేసి నేను కొద్దిగా ఎడంగుండి తీసాను. మళ్ళీ తర్వాత కూడా ఇంకొకటి అట్లా చేసి వేసేస్తున్నానండి. ఎక్కువ టైం ఏం పట్టదండి, ఒక అరగంట కూడా పట్టలేదు వేయడానికి. ఇంకా వెంటనే అయితే అయిపోయినాయి. ఇందులోకి అయితే టమాటా పచ్చడి ఉందండి ఇంకా తినడానికి. ఇది రెండోసారి వేస్తున్నాయండి. ఫస్ట్ సారి అయితే అయిపోయినాయి వేయటం. గారెలు అయితే బాగా వచ్చినాయండి. నైట్ అంతా నానబెట్టాను కదా, ఇంకా మంచిగా అయితే వచ్చినాయి గారెలు. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి, కొద్దిగా లైక్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఇందులోకి చికెన్ కానీ మటన్ కానీ అయితే బాగుంటుంది, కానీ నేను అవి ఏం వండలేదండి. ఇప్పుడు ప్రస్తుతానికి గారెలు ఒకటైతే వేస్తున్నాను. ఒక అరగంట అట్లయితే అయిపోయినాయండి. ఇంక ఇట్లా అయితే ఉడికించి తీసేస్తున్నానండి. ఇంకా బాగా అయితే వచ్చినాయి గారెలు అయితే. ఇంక ఇది రెండోసారి వేసిన గారెలండి. ఇంక ఇవి కూడా తీసేస్తున్నాను. మొత్తం ఒక 3 సార్లు అయితే వేసేసానండి, ఎందుకంటే కళాయి కొద్దిగా చిన్నది కదా, ఇక అందుకని చెప్పేసి ఇన్నిసార్లు అయితే వేసాను. అంతేనండి, గారెలు అయితే రెడీ అయిపోయినాయి. నేను తీసుకున్న 2 గ్లాసుల పిండికి ఇన్ని గారెలు అయితే వచ్చినాయి.
వేడివేడిగాను చాలా టేస్టీగా బాగున్నాయండి. సాఫ్ట్గా అయితే వచ్చినాయి. నేనైతే ఒకటి తిని చూస్తున్నాను. లోపలైతే బాగా మెత్తగాను బాగున్నాయండి. చికెన్ అయితే ఇంకా నేను తర్వాత వండుతాను కొద్దిసేపు ఉన్నాక. ప్రస్తుతానికైతే గారెలు అయితే వండానండి. అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.